కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. గత 50 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో భీకర యుద్ధంలో ఉంది. సరే, ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోని ప్రభావితం కాని మనిషి లేడు, ప్రభావితం కాని దేశం లేదు. నిజం. ఎందుకంటే హర్మోజ్ జలసంధి, ముఖ్యంగా పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి, సిఎన్జి ఏదైనా కావచ్చు, ఈ హర్మోజ్ జలసంధి గుండా వ్యాపారం జరుగుతుంది. ప్రపంచంలో జరిగే పెట్రోలియం ట్రేడ్లో 20% పైగా హర్మోజ్ జలసంధిగా మీదుగానే, అట్లాగే గ్యాస్ అయితే 40%. ముఖ్యంగా భారతదేశం కూడా పూర్తిగా ఈ గల్ఫ్ కంట్రీస్ పైనే న్యాచురల్ గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు డిపెండ్ అయి ఉంది. అయితే పైన పేర్కొన్నట్టుగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంలో హర్మోజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. అంటే ఆ జలసంధి గుండగా, ఆ జలసంధి మీదుగా ఏ దేశం కూడా ప్రయాణం చేయకూడదు. హర్మోజ్ జలసంధి ఏంటంటే ఈ ఇరాన్కి మరియు సౌదీ అరేబియా, కువైట్కి, బహ్రెయిన్కి మధ్య ఒక భూభాగం ఉంటుంది, విశాలమైన భూభాగము. ఆ భూభాగంలో చొచ్చుకొని వచ్చింది హర్మోజ్ జలసంధి. అంటే సముద్రము లోపలికి చొచ్చుకొని వచ్చింది ఒక బాణం ఆకారంలో. సుమారుగా ఈ జలసంధి యొక్క పొడవు 155 నుంచి 160 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సరే, కొన్నిట్లోనేమో 167 కిలోమీటర్ల పొడవు అంటున్నారు. ఏదేమైనా కానీ 160 నుంచి 167 కిలోమీటర్లు అనుకోవచ్చు. అయితే వెడల్పు ఏమో 33 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో వెడల్పు 47 కిలోమీటర్లు. కానీ రెండు వైపులా కూడా సముద్రం అంత లోతుగా ఉండదు. కేవలం 3 కిలోమీటర్ల మధ్యలో, జలసంధి మధ్యలో మాత్రమే లోతు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్ద షిప్స్ అనే అక్కడి నుంచి పోతాయి. అయితే ఇరాన్ ఏం చేసిందంటే ఆ ప్రాంతం మొత్తం తన అధీనంలో పెట్టుకుంది. ఏ పెట్రోలియంని తీసుకుని వెళ్ళే షిప్ కూడా పోవడానికి వీలు లేదు, మా అనుమతి లేకుండా అని చెప్పడమే కాకుండా, ఒకవేళ వెళ్తే వాటిపైన దాడి చేయడము, అట్లాగే ఆ జలసంధి సముద్ర భాగంలో మైన్స్ కూడా పెట్టింది. ఎట్లాగైతే ఉగ్రవాదులు, నక్సలైట్స్ ల్యాండ్ మైన్స్ పెడతారో అట్లాగే సముద్రంలో కూడా సీ మైన్స్ పెట్టింది. దాంతో పూర్తిగా పెట్రోలియం ఎగుమతులు ఆగిపోయాయి. మనకైతే పెట్రోలియం, గ్యాస్, ఎల్పిజి, సిఎన్జియే కాదు, ఎరువులు కావచ్చు, అనేక రకాలైన ఇతర పదార్థాలు కూడా మనము ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోలేకపోతున్నాం. దాంతో చాలా ఇబ్బంది ఏర్పడింది. సరే, ఇంతవరకు కొంత ఇప్పటికి మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం పెట్రోలియం వరకు అయితే, కానీ గ్యాస్ కొంత ఇబ్బందిగానే ఉంది. అట్లాగే కమర్షియల్ ఎల్పిజి గ్యాస్కి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే భారతదేశము ప్రతిరోజు కూడా 50,30,000 బ్యారెళ్ల పెట్రోలియంని వాడుతాము. అంటే బ్యారెల్ అంటే సుమారుగా 150 లీటర్లు. అట్లాగే పూర్తిగా మనం 80% పెట్రోలియం ఈ గల్ఫ్ కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. మనమే కాదు, చైనా అయితే 1,50,000 బ్యారెళ్ల పెట్రోలియంని ప్రతిరోజు వాడుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ ఎక్కువైంది. కార్స్ అన్నీ కూడా ఇంచుమించుగా 70-80% ఎలక్ట్రిఫైడ్ అయిపోయినాయి. అయినా కూడా మనకంటే 3 రెట్ల ఎక్కువ పెట్రోలియంని వాడుతుంది చైనా. అయితే అమెరికా అయితే 2 కోట్ల బ్యారెళ్ల పెట్రోల్ వాడుతుంది. వాళ్ళ జనాభానే 30 కోట్లు, మనకంటే 5 రెట్లు తక్కువ జనాభా. అయినా కానీ మనకంటే 4 రెట్లు పెట్రోలియం ఎక్కువ వాడుతుంది. రష్యా ఏం తక్కువ కాదు, అది 15-16 కోట్ల జనాభా ఉంటుంది, అది కూడా భయంకరంగా వాడుతుంది పెట్రోలియం. తర్వాత సౌదీ అరేబియా, అదైతే 4 కోట్ల జనాభానే, వాళ్ళు కూడా చాలా భయంకరంగా పెట్రోల్ వాడతారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, కొనుక్కునే వాళ్ళు. మనకైతే పెట్రోలియం అన్నది ధరలు పెరిగితే దాని యొక్క ప్రభావము ప్రతి వస్తువు పైన ఉంటుంది. దానికి సంబంధం ఉందా, సంబంధం లేదా అన్నతో మాటతో ఆధారపడి లేదు. అంటే ట్రాన్స్పోర్ట్ ధరలు పెరగడము, పెట్రోలియం వల్ల ప్లాస్టిక్ ధరలు కావచ్చు, ఎరువుల ధరలు కావచ్చు, అట్లాగే కన్జ్యూమర్ గుడ్స్, సబ్బులు, పేస్ట్లు, ప్రతి ఒక్కటి. అంతెందుకు, ఈ మధ్య నేను బోర్ కొనుక్కోవడానికి వెళ్ళాం, సబ్మెర్సిబుల్ పంప్. ఆ ప్లాస్టిక్ పైపులు, అట్లాగే కేబుల్స్ ధరలు కూడా పెరిగాయి. ఎవరు చూడండి, గల్ఫ్ కంట్రీస్తో యుద్ధం వల్ల, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఇవన్నీ పెరిగాయి, అంతకుముందు లేవన్నారు. సరే, ఒకరిద్దరు అబద్ధం చెప్తున్నారేమో, కావాలని పెంచారేమో అనుకున్నారు.
మా బంధువు ఒక అబ్బాయికి ఆ షాప్ ఉంది వేరే ప్రాంతాల్లో వరంగల్లో. ఆ అబ్బాయిని కూడా అడిగితే అవునండి, ఈ గల్ఫ్ కంట్రీస్ అరబ్, ఇజ్రాయెల్ అట్లాగే ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈ పెట్రోలియం ధరలే కాకుండా ఈ పైపుల ధరలు, కేబుల్స్ ధరలు అన్నీ పెరిగాయని చెప్పడం జరిగింది. ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా, సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా దొరికింది కదా అని చెప్పేసి ధరలు పెంచుతూ ఉంటారు వ్యాపారస్తులు. 10 రూపాయలు పెరిగింది అనుకోండి, నిజంగానే వాళ్లకు ఉత్పత్తి వ్యయం 10 రూపాయలు పెరిగింది, దాన్ని 50 రూపాయలు ఆటోమేటిక్గా చేసేస్తారు. మనకు కరోనా టైంలో ధరలు పెరిగాయి, ఇప్పుడు మళ్ళా కొత్తగా ధరలు పెరిగే అవకాశం ఉంది. 57 దేశాల్లో ఇంతకుముందే నేను చెప్పాను పెట్రోలియం ధరలు పెరిగాయి. చాలా దేశాల్లో అయితే రేషన్ ఉంది, కోటా. చైనానే 2 సార్లు పెట్రోలియం ధరలు పెంచింది, మనం ఇంకా పెంచలేదు. కమర్షియల్ కొంత పెరిగినట్టుంది. ఫ్రెండ్స్, నిజంగానే నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ను మీకు ఇవ్వడానికి అవకాశము మాకు ఉంటుంది. జై హింద్.